పోలీసు బృందాలు అలాగే ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నాయి. మరో పక్కన తుని ఎమ్మెల్యే అలాగే యనమల దివ్య కూడా కుటుంబానికి ఇప్పుడే పరామర్శించారు. అలాగైతే భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. అందరూ కూడా వాళ్ళకి కుటుంబ సభ్యులు ఏదైతే తల్లిదండ్రులు జ్ఞానేశ్వరి తల్లిదండ్రులతో కలిసి వాళ్ళకైతే ధైర్యాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు 5 రోజులైనా సరే ఆచూకీ తెలియకపోవడంతో ప్రతి ఒక్కరిలో కూడా అనేక అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. అన్ని కోణాల్లో కూడా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాలి. మేడం చెప్పండి, ఇక్కడ కుటుంబ సభ్యులు ఏ విధంగా వాదిస్తున్నారు? 5 రోజులైనా సరే ఎటువంటి ఆచూకీ లభ్యం కావడం ఎలా చూడాలండి? ఈ కొంచెము ఇల్లు వచ్చేసి చాలా మారుమూల ప్రాంతము. సో మాకు మెయిన్ సస్పిషన్ వచ్చేసి యానిమల్స్ మీద సస్పిషన్ ఉంది పోలీస్ వాళ్ళందరికీ కూడా. బట్ నేను వాళ్ళ హిస్టరీ ఎతికితే మా అమ్మగా తల్లి అన్నారు, ఒక పాస్ట్ 20 years నుంచి కూడా మేము ఇక్కడే ఉంటున్నామమ్మ, ఏం కాలేదు నాకు ఇలాంటి ఇన్సిడెంట్, నాకు ఎప్పుడు యానిమల్స్ అనేవి ఎప్పుడు భయం చెందడం కానీ అలాంటి ఏం జరగలేదు. రాత్రిపూట కూడా నేను ఒక్కదాన్నే ఉంటాను. వాళ్ళ భర్త ఊరు వెళ్ళిపోయినా సరే నేను ఒక్కదాన్నే, ఇంత మూలైనా 2 పిల్లల్ని పెట్టుకొని నేను ఉంటాను. కాబట్టి నాకు ఆ నమ్మకంతో నేను ఎప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు కాబట్టి ఆ నమ్మకంతో నేను ఆ పాపను బయట వదిలేసి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ ½ an hourలోనే ఈ 12 o'clock మిడ్ ఆఫ్టర్నూన్ జరిగింది ఈ ఇన్సిడెంట్ కూడా. సో ఆ కోణంలో కూడా ఒకసారి యానిమల్స్ కోణంలో కూడా మన పోలీస్ వాళ్ళందరూ కూడా కూంబింగ్ అనేది దాదాపు 150 పోలీస్ మెన్ కూడా డిప్లాయ్ అయ్యి ఉన్నారు. మొత్తం కూంబింగ్ అంతా కూడా గాలిస్తున్నారు. సో నేను ఆ దేవుడిని ఒకటే ప్రార్థిస్తున్నాను, ఆ పాప ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలా, త్వరగా దొరకాలా, తల్లిదండ్రులకు అప్పచెప్పాలని చెప్పేసి. ఈ అడవి జంతువులు కానీ ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశం ఉందంటారు ఈ యొక్క ప్రాంతాల్లో? డెఫినెట్గా మీరు ఇక్కడ నుంచి చూస్తే మీ కెమెరా యాంగిల్లోనే కనిపిస్తుండొచ్చు. ఇక్కడే ఉంది కొండ, జస్ట్ దాదాపు కొన్ని ఫీట్, ఒక 100 feet కూడా ఉండదు, కొండ కనిపిస్తుండొచ్చు మీకు. సో ఆ కొండ నుంచి కూడా ఫెన్స్ ఏం లేదు, కొండకు కూడా ఫెన్స్ ఏం లేదు కాబట్టి డెఫినెట్గా ఆ కొండ నుంచి వచ్చి కొండ చిలువలు కానీ ఇలాంటివి వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. బట్ అలాంటి భయభ్రాంతులు చెందే యానిమల్స్ వల్ల భయభ్రాంతులు చెందే ఇన్సిడెంట్ అయితే ఇప్పటివరకు జరగలేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. బట్ పోలీసు వాళ్ళు కూడా కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్నారు దాని మీద కూడా. అలానే ఎవరన్నా గిట్టన్ వాళ్ళు ఎవరన్నా పాపను ఎత్తుకుపోయారా, కిడ్నాప్లో తీసుకెళ్ళిపోయారా అన్న కోణం కూడా చూస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు 5 రోజులైంది, కనీసం ఆచూకీ లభ్యం కాలేదు. అది కుక్క నిన్న రావడం జరిగింది 4 రోజుల తర్వాత. అది కూడా అంటే ఏమై ఉండొచ్చు అని ప్రధానంగా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు కూడా ఎలా ఉన్నారు? సెకండ్ది పెంపుడు కుక్క అన్నారు, చాలా విశ్వాసం కలిగిన కుక్క అన్నారు. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ అన్ యానిమల్. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆ యానిమల్ కోణంలో కూడా మనం ఆలోచించి దాన్ని ట్రిగరారిటీస్ ఏమున్నాయో అవన్నీ కూడా ఆలోచించి ఒకసారి ఆ యాంగిల్ కూడా ఆలోచించాలి. సో పెంపుడు కుక్కను కూడా పూర్తిగా నమ్మడానికి వీల్లేదు, ఆ యాంగిల్ కూడా ఒకసారి ఆలోచించేది ఉంది. కుటుంబ సభ్యులు ఏమంటున్నారండి? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా అనుమాన బంధువుల దగ్గర ఎటువంటి గొడవలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటారు? వీళ్ళకి కుటుంబ సభ్యులతోటి ఎప్పుడో ఒక కార్ మీద ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఇష్యూ అయితే జరిగింది. ఆ కోణంలో ఆలోచిస్తే చాలా రోజులు అయిపోయిందండి. అంత అలా గొడవ పడాల్సిన పాపను ఎత్తుకుపోయే అంత ప్రమాదం అయితే మాకేం లేదు మా చుట్టాలతో అని వాళ్ళు సపోర్ట్గానే వ్యక్తం చేస్తున్నారు. బట్ పోలీస్ వాళ్ళు ఆ కోణం కూడా వెరిఫై చేస్తున్నారు. ఇది కుటుంబ సభ్యులను అయితే ధైర్యాన్ని చెప్తున్నారు. అలాగే తుని ఎమ్మెల్యే యనమల దివ్య గారు అయితే ఇప్పుడు వచ్చారు. కుటుంబ సభ్యులను అయితే పరామర్శించి వాళ్ళందరూ కూడా ఎటువంటి అధైర్యపడవద్దు, పాప కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నామని కూడా వాళ్ళకైతే భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ప్రధానంగా అనేక కోణాల్లో విచారణ అయితే కొనసాగుతుంది. అనేక కోణాల్లో ఇప్పుడైతే చూడవచ్చు పాప వెళ్ళిన మార్గాన్ని ఎమ్మెల్యే యనమల దివ్య గారు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇదే మార్గంలో పాప వెళ్ళినట్టుగా ప్రధానంగా చూసుకుంటే ఈ సీసీ కెమెరాల్లో ఇదే మార్గాన్ని వెళ్ళినట్టుగా కూడా ఈ పామాయిల తోటలు అంటే పాప అలాగే కుక్క రెండు కూడా వెళ్ళినటువంటి ప్రాంతం ఇదే కావడంతో ప్రస్తుతం ఆ యొక్క ప్రాంతాన్ని కూడా ఒకసారి వెళ్ళి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పామాయిల తోట ఏకంగా 40 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల తోట ఉంది. పామాయిల తోట మొత్తం అంతా ఇప్పటికే 1-10 సార్లు మొత్తం అంతా కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పోలీసులతో పాటు మొత్తం అటవీశాఖ అధికారులు మొత్తం 1-10 సార్లు అయితే ఈ యొక్క ప్రాంతాన్ని అయితే జల్లెడ పెట్టారు. అంతేకాకుండా పక్కన ఉన్నటువంటి కొండను కూడా పూర్తి స్థాయిలో మొత్తం జల్లెడ పెట్టినప్పటికీ పాప ఆచూకీ 5 రోజులైనా సరే ఇంకా దొరకని పరిస్థితితో ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ రావడం, అలాగే కుటుంబ సభ్యులను కూడా తెలుసుకున్న అనేక విధాల కోణాల్లో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఎవరితో ఉన్న విభేదాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారించినప్పటికీ గతంలో జరిగినటువంటి కారు ఇన్సిడెంట్ తప్ప ఎటువంటి విభేదాలు అయితే కనబడలేదు. కానీ అది ఈ విధంగా కిడ్నాప్ చేసి పాపని ఈ విధంగా చేసేంత స్థాయికి ఉండే అవకాశం కూడా లేదంటున్నారు. కానీ ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అటవీ ప్రాంతంలో ఏదైతే ఏదైనా మృగాలు ఉన్నాయా, ప్రధానంగా చూసుకుంటే కొండ చెరువులు ఇటువంటి తిరిగే ప్రాంతం, అలాగే రేసు కుక్కలు తిరిగే ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు బట్టి ఈ యొక్క అన్ని కోణాల్లో కూడా విచారణ అయితే కొనసాగుతుందని, అలాగే తుని ఎమ్మెల్యే యనమల దివ్య గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV ఈ యొక్క SH అగ్రహారం నుంచి.